మన భూమ్మీద అతిపెద్ద మిస్టరీ ఎక్కడో లేదు, మన కళ్ల ముందే ఉంది. అదే సముద్రం. ఈరోజు మనం దాని లోతుల్లో దాగి ఉన్న అంతుచిక్కని ప్రపంచం గురించి మాట్లాడుకుందాం. ఇది వింటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. మనం బతుకుతున్న ఈ భూమ్మీదున్న మహాసముద్రాల గురించి మనకే దాదాపు ఏమీ తెలియదంట. నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంది, కానీ ఇది నిజం. మనలో చాలామందికి సముద్రం అనగానే ఏం గుర్తొస్తుంది? బీచ్లు, ఎగసిపడే అలలు, ఆ నీలిరంగు నీళ్లు, అంతేగదా. మనకు తెలిసిన సముద్రమంటే ఇదే. కాని ఇదంతా అసలు సముద్రంలో చాలా చాలా చిన్న భాగం మాత్రమే. అంటే మనకు తెలిసింది ఇంతే అయితే, ఇక మనకు అస్సలు తెలియని, మనం చూడని ఆ ప్రపంచం ఇంకెంత పెద్దదై ఉంటుంది? అసలు మిస్టరీ ఇక్కడే మొదలవుతుంది. 95%. అవును, విన్నది కరెక్టే. మన గ్రహం మీదున్న సముద్రాలలో ఏకంగా 95% ఇంకా మనం అన్వేషించని రహస్యంగానే ఉండిపోయింది. ఒక్కసారి ఆ నంబర్ ఎంత పెద్దదో ఆలోచించండి. అంటే మనం మాట్లాడుకుంటున్నది సముద్రంలో ఏదో ఒక చిన్న మూల గురించి కాదన్నమాట. దాదాపు మొత్తం సముద్ర ప్రపంచం మనకు ఇప్పటికీ అంతుచిక్కని ఒక పెద్ద పజిల్ లాంటిది. అసలు అన్వేషించబడలేదు అంటే ఏంటి? అంటే నీటి అడుగున ఉన్న విశాలమైన రాజ్యంలో అసలు ఏముందో, ఎలాంటి జీవులున్నాయో, ఇంకా ఏ రహస్యాలు దాగి ఉన్నాయో మనకు పూర్తి క్లారిటీ లేదన్నమాట. సరే, మరి ఇంత అంతుచిక్కని ఆ లోతుల్లో ఏముండొచ్చు? ఆ కటిక చీకటిలో ఎలాంటి అద్భుతాలు దాగి ఉండొచ్చు? శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అక్కడ మనం ఎప్పుడూ చూడని వింతైన జీవులుండొచ్చు. కొన్ని వేల సంవత్సరాలుగా దాగి ఉన్న రహస్యాలు బయటపడొచ్చు. అంతేకాదు, భూమ్మీద మనల్ని చూసే అతిపెద్ద పర్వతాల కన్నా, అతిపెద్ద లోయల కన్నా పెద్దవి సముద్రం లోపలే ఉన్నాయి. ఇది నిజంగా మనల్ని ఆశ్చర్యపరిచే విషయం. ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతశ్రేణులు హిమాలయాలనుకుంటాం కదా? కాదు, అవి సముద్రగర్భంలోనే ఉన్నాయి. అలాగే భూమిమీద అత్యంత లోతైన ప్రదేశాలు కూడా నీటి అడుగునే ఉన్నాయి. అంటే మన గ్రహం యొక్క అసలైన గ్రాండ్ ఫీచర్స్ అన్నీ మన కళ్లకు కనిపించకుండా నీళ్ల కింద దాగి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడుదాకా మనం చూసిన విషయాలన్నీ కలిపి చూస్తే సముద్రం గురించి మనకున్న అభిప్రాయమే మారిపోతోంది. అది కేవలం నీళ్లు, చేపలున్న ప్రదేశం కాదు. ఇక్కడ చెప్పినట్టు మనం చూసేది కేవలం పైపైన కనిపించే నీళ్లను మాత్రమే. కాని అసలైన అద్భుతమైన ప్రపంచం ఆ అగాధాల్లోని దాగి ఉంది. మరి ఆ అన్వేషించని 95% సముద్రంలో ఇంకెన్ని అద్భుతాలు, మన ఊహకు అందని ఎన్ని రహస్యాలు కనుగొనబడటానికి ఎదురుచూస్తున్నాయో కదా.